హాయ్ హలో నేనండి మీ అరుణని. ఈరోజు నేనైతే పూర్ణాలు చేస్తున్నానండి. అవునండి, పూర్ణాలు చేయడం కోసం శుభ్రంగా పప్పునైతే కడిగేసుకున్నానండి. కడిగిన పప్పుని కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చానండి. కుక్కర్ ఫుల్ అయిపోవడంతో నేను వేరొక గిన్నెలోకి అయితే తిరగొట్టుకున్నాను. పచ్చెనగపప్పు అండి. కొలత వచ్చేసి మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలండి. లేదంటే పావు కిలో పచ్చెనగపప్పు తీసుకుంటే పావు కిలో బెల్లం అండి. రెండు ఒకటే ఉండాలి, సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. నేనైతే కుక్కర్లో విజిల్స్ పెట్టాను. మాడిపోకుండా చూసుకోవాలి. ఎక్కువైపోవడంతో వేరే గిన్నెలోకి తీసుకున్నానండి. పప్పు అయితే ఉడికింది. ఉడికిన పప్పును ఒక్కసారి మెదుపుకున్నాను. ఇలా పప్పు పట్టుకుంటే నలిగిపోవాలండి, లేదంటే బెల్లం వేసినాక పప్పు అస్సలు ఉడకదు. పప్పు అయితే ఉడికిందండి. నేను ఇందులోనే మళ్ళీ బెల్లం కలిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇలా మెదిపిన దాంట్లో నేను పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేసాను. మళ్ళీ బెల్లం వేసేసరికి చాలా లూజ్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ చారుగా అంటే పలచబడిపోతుందండి మనం బెల్లం వేసేసరికి. నేనైతే ఒక కొబ్బరి చిప్పనైతే తురిమేసుకున్నాను. ఇప్పుడే ఇలాచీ కూడా వేసేసుకున్నానండి. మరి ఇలా పలచగా ఉన్నదాన్ని మళ్ళీ దగ్గరికి వచ్చి గట్టి పడే వరకు పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో మంట రానిస్తూనే ఉండాలండి. కదపడం మర్చిపోకూడదు. కదపకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేస్తే పూర్ణాలు అస్సలు టేస్ట్ రావండి. ఇలా దగ్గర పడే వరకు కదుపుకుంటూనే ఉండాలండి. బాల్స్గా ఉండలుగా చేసుకోవాలండి. అలా ఉండకొచ్చే వరకు కదుపుతూనే ఉండాలి. నేనైతే ఉండలు చేసేసుకున్నానండి. ప్యాన్ మీద ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇదిగోండి పప్పునైతే తీసుకున్నాను. అట్టుపిండి అండి. అట్టుపిండి అంటే ఒకటికి ఒకటి పోసి 3 గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ మినపగుళ్ళుతో తీసుకున్న పప్పు. దీన్ని పూతపిండి అని కూడా అంటారు. ఇప్పుడు ఇవి ఉండలుగా చేసుకొని కొంచెం ఇంకా చిక్కపడాలండి. పడిద్ది వేడి మీద మనకి కొంచెం పలచగా అనిపిస్తుంది. వేడి చల్లారేలోపు బాల్స్గా వచ్చేస్తాయండి. మనం ఏ సైజులో చేసుకుంటే ఆ సైజులో పూర్ణాలు వస్తాయి అన్నమాట. నేనైతే మరి చిన్నవి చేయలేదు, కొంచెం పెద్ద సైజే చేశాను. ఇదిగోండి ఈ సైజు అయితే వచ్చేసాయి. నేనైతే పిండి మొత్తాన్ని పూర్ణాలుగా వేసేసుకున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. పూర్ణాలు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. ఇలాగా వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి. మళ్ళీ ఇవి కనుక నూనెలో వేసినప్పుడు పగిలిపోతే ఆయిల్ మొత్తం పాడైపోతుంది. చాలా జాగ్రత్తగా వేయాలండి. అందరికీ అంత బాగా పూర్ణాలు అయితే కుదరవండి. ఒక్కొక్కరికి రావు అసలుకి. ఒక్కొక్కరికి ఏదో ఒకటి మిస్టేక్ వస్తూనే ఉంటుంది. జాగ్రత్త తీసుకొని పాటిస్తే అందరికీ మంచిగానే వస్తాయండి.